డియర్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో 2400 డాక్టర్ల పోస్టులకి నోటిఫికేషన్ జారీ చేయబోతుంది. ఇది వచ్చే 30 నుండి 40 డేస్లో వస్తుంది. ప్రస్తుతం దసరా లోపు కావచ్చు, అంటే ఈ 10 రోజులలో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ప్రకటన వెలువడనుంది. దీనికోసం మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు కసరత్తు చేస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను మెరుగుపరచడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే వైద్యులు, వైద్య సిబ్బంది నియామకంపై కాన్సంట్రేషన్ చేయడం జరుగుతున్నది. కొద్ది నెలల క్రితమే 435 వైద్యుల రెగ్యులర్ పోస్టుల నోటిఫికేషన్ జారీ చేసి ఆ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం మరో 2400 మంది వైద్యులను రిక్రూట్ చేయబోతుంది. ఇందుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ 30 నుండి 45 రోజుల్లో రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో, హెల్త్ యూనివర్సిటీస్ ఏవైతున్నాయో ప్రభుత్వ కళాశాలలో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు మరో 10 రోజులలో నోటిఫికేషన్ జారీ చేస్తున్నది. దసరాలోపే ఈ నోటిఫికేషన్ వెలువడే అవకాశం అయితే ఉంది. అలాగే వైద్య విధాన పరిషత్ పరిధిలోని జిల్లా, ప్రాంతీయ సామాజిక ఆరోగ్య కేంద్రాలలో దాదాపుగా 1600 నుండి 1700 మెడికల్ ఆఫీసర్స్ స్పెషలిస్ట్ పోస్టులకు భర్తీకి రంగం ప్రారంభమైంది. దీనికి విధి విధానాలు ఖరారు చేయడము, టెక్నికల్ ప్రాబ్లమ్స్ను ఎలా సాల్వ్ చేయాలనే దాని మీద చూస్తున్నారు. ఎవరైతే కాంట్రాక్ట్ బేస్లో పనిచేసే వాళ్ళకు ఏ విధంగా ఇవ్వాలి, లేదు టెంపరీ బేస్లో పనిచేసే వారికి ఏ విధమైన ప్రాతినిధ్యం కల్పించాలి అనేది చూస్తున్నారు. ఇంతకుముందు మనం నోటిఫికేషన్లో చూసినట్టుగానే 100 మార్కుల ప్రియారిటీ ఉంటే ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి ఎవ్రీ 6 మంత్స్కి 2.5 రూరల్ ఏరియా ట్రైబల్ ఏరియాలో పనిచేసిన వారికి, 2 మార్క్స్ అర్బన్ ఏరియా పనిచేసిన వారికి గ్రేస్ మార్కులు ఇవ్వడానికి మ్యాక్సిమం 20 మార్క్స్ ఇవ్వడం కోసం ఏ ట్రై చేస్తారో వీరికి కూడా అదే కసరత్తు చేస్తున్నారు. ఇక ఆర్థిక శాఖ కూడా దీని మీద ఆమోదం త్వరలో తెలియజేస్తుంది. అయితే ఈ నోటిఫికేషన్ వెలువడుతుంది. దీంతో పాటే ఈఎస్సీ డిఎస్పీలో ఉన్నటువంటి 200 వైద్యుల భర్తీకి సంబంధించి ఫైలు కూడా ప్రభుత్వం తన ఆర్థిక శాఖ వద్ద ఉంది. కాగా ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని 435 వైద్యుల పోస్టుకి జూన్ 28న దీనికి ప్రక్రియ ప్రారంభమై తుది దశలో ఉంది. దీనికి సంబంధించిన మెరిట్ సెలక్షన్ లిస్టు దసరాలోపే వెలువడుతుంది అవకాశం. అయితే ఈఎస్ఐ డిస్పెన్సరీల్లో ఉన్నటువంటి 200 డాక్టర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపితే ఆ పోస్టులను ఇప్పటికే ఉన్నటువంటి 435 పోస్టులతో కలిపి రీనోటిఫై చేసి వాటిని 635 పోస్టులుగా చూపి మెరిట్ ఆధారంగా జాబితా విడుదల చేయాలనుకుంటుంది. కానీ ఇది సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. ఎందుకంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కోర్టులకు వెళ్తే పోస్టులు ఆగే పరిస్థితి ఉంది కనుక ఇది నిర్ణయం తీసుకోకపోవచ్చు. అందుకని ఇప్పుడైతే గతంలో జరిగిన వాటికి చేస్తున్నారు. ఎవరైతే ఎంబీబీఎస్ చేసి ఉన్నారో, ఎవరైతే కాంట్రాక్ట్ చేస్తున్నారో వారికి మాత్రము బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే 20 మార్కుల కేటగిరీలో వీళ్ళు వెళ్తారు, 80 మార్కులు రిటర్న్ టెస్ట్లో ఉంటుంది 100 మార్కులకు చూసినప్పుడు. అందుకని ఎవరైతే గవర్నమెంట్ డాక్టర్స్కి వెళ్ళాలనుకుంటారో ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు కదా అన్అఫీషియల్గా. అంటే ఇది నేను చెప్పడం సరి అయింది కాదు, కానీ చాలామంది డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తారు కనుక మీకు మంచి చదవకాశం. సాలరీ బేస్లు కూడా 1,85,000 నుండి 2 lakhs వరకు మీకు ఆల్ ఫెసిలిటీస్, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కానీ మిగతా వాటికి కానీ రావడానికి అవకాశం ఉంటుంది. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. డాక్టర్లు నిరుద్యోగులుగా ఉండకూడదు. డాక్టర్లు ప్రజలకు సేవ చేయాలి కనుక మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్గానో, అసోసియేట్ ప్రొఫెసర్గానో, ప్రొఫెసర్గా చేరతారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మీకు గవర్నమెంట్ డాక్టర్లుగా మీరు కావాలని కోరుకుంటూ మీ కూరపాటి మోహన్ మరో విషయంతో మీ ముందుకు వస్తాను. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.